చక్కగా ఉన్నాయి పాటలు, చాలా బాగున్నాయి, చాలా సంతోషం. ఇవాళ ఫంక్షన్ అది కాబట్టి. ఇకపోతే మా రవి, మా చలసాగర్ అబ్బాయి, మావాడే. అతని గురించి తెలుసు, చాలా సినిమాలు తీశాడు. నేను మొదటిసారిగా అతని డైరెక్షన్లో పనిచేశాను. ఇప్పుడు రవితోటి 4వ సినిమా ఇది. 2 సినిమాలు తండ్రి చేశాను, ఇప్పుడు ఈ సినిమాలో చేశాను అనుకోండి. జనరల్గా మాకు ఆర్టిస్ట్ ఏదంటే సెట్లోకి వచ్చిన తర్వాత కొంత ఒక షార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ జోకులు పీకులు ఏవి చేస్తుంటాం. ఇక్కడ అది కాదు. 2వ షార్ట్ ఏమిటి, రవి ఏం పెడుతున్నాడు, దాంట్లో మన డైలాగ్ ఏమిటి, మన ఎక్స్ప్రెషన్ ఏమిటి, నడుస్తున్నా కూడా స్టెప్ తక్కువ పడకూడదు, మెట్టు దిగుతుంటే తప్పు పడకూడదు. ఊరి నాయనో, ఇది చాలా ఉంది డైరెక్షన్. అంటే ఇది మూకీ డైరెక్షన్ కాదు, కొత్తగా వచ్చిన టాకీ డైరెక్షన్ కాదు, స్టేజ్ డైరెక్షన్ కాదు, టీవీ డైరెక్షన్ కాదు. ఇది మహానుభావులు గొప్ప గొప్ప మేధా డైరెక్టర్లు మనకి ప్రసాదించిన ఆ దర్శకత్వం ప్రతిభ. లేదు, హింస పెట్టడం కాదు, తెలుసుకోవాల్సింది చాలా ఉంది. మేము ఆల్రెడీ తెలుసుకున్నాం, చాలా సినిమాలు చేసాము, పెద్ద నటులు అని చెప్పి మేము గర్విస్తున్నాము. ఇది ఏమి లేదు నాయన, చాలా ఉంది మీరు తెలుసుకోవాల్సింది అని చెప్పి ఇతని డైరెక్షన్ తెలుసుకున్నాం మొదటిసారిగా. అందువల్ల చాలా జాగ్రత్తగా యాక్ట్ చేసాం. అయినా కూడా మాకు భయమే, ఏది రిజల్ట్ ఎట్లా ఉంటుందో మాకు తెలియదు. కానీ చాలా సంతోషం. మా రాజేంద్ర, ఇతని పేరు రాజా, నాకు తెలిసింది, బాబాయ్ కొడుకు. వీళ్ళ ఫ్యామిలీతో నాకు కూడా చాలా అటాచ్మెంట్ ఉంది. ఇప్పుడు 30 సంవత్సరాల కింద తీసిన భోగి మంటల సినిమాలో కూడా నేను యాక్ట్ చేశాను. ఆయనతో సంబంధం ఉంది. వీళ్ళ బ్రదర్స్ కూడా నాకు పరిచయాలు ఉన్నాయి. చాలా కష్టపడి తీశారు. సరిగ్గా మా లడ్డూబాబు గురించి చెప్పాలంటే ఆయన పడ్డ కష్టం రవి ఎంత పడ్డాడు. సరే, ఆయన భారం మోయలేక, మేకప్ భరించలేక ఆయన పడ్డాడు. మీ డైరెక్షన్ తోటి ఎలర్ట్ అయిపోయి మేము కూడా అంత బాధపడ్డాం. ఇంకా ఆయన డైరెక్షన్ పనిచేయాలని మా కోరిక, ఇంకా నేర్చుకోవాలని. చాలా సంతోషం. డెఫినెట్గా ఈ పిక్చర్ హిట్ అవుతుందని గట్టి నమ్మకం నాకు ఉంది. సక్సెస్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.